తెలంగాణ గుండెల్లో ఒక చిన్న ఊరు మధిర. ఆ ఊరి వెనుక దాగి ఉన్న కథ మీ మనసును తప్పకుండా తాకుతుంది. చివరి వరకు చూడండి. మధిర కాలాన్ని దాటి వచ్చిన ఒక చరిత్ర కథ. నేటి మధిర రద్దీగా ఉండే ఓ పట్టణం. కానీ ఈ నేల మీద అడుగు పెడితే కాలం వెనక్కి తిరిగి ఒక కథను వినిపిస్తుంది. ఆ కథే మధిర చరిత్ర. వందల ఏళ్ల క్రితం ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉండేది. చుట్టూ అడవులు, చిన్న కొండలు, నీటి వాగులు, మధ్యలో చిన్న గ్రామం. అప్పట్లో దీన్ని మధిరగా కాదు, ఒక వ్యూహాత్మక ప్రాంతంగా పాలకులు చూసేవారు. గోదావరి పరివాహక ప్రాంతానికి, తీర ప్రాంతాలకు వెళ్లే మార్గాల మధ్యలో ఉండడం వలన మధిరకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఏర్పడింది. కాకతీయుల కాలంలో మధిర 12వ శతాబ్దం నాటి కాలం. ఓరుగల్లు రాజధానిగా కాకతీయులు తెలంగాణను పాలిస్తున్న రోజులవి. ధర్మం, నీటిపారుదల, కోటల నిర్మాణం ఇవే వారి పాలనకు పునాది. ఖమ్మం ప్రాంతం మొత్తం కాకతీయుల ఆధీనంలో ఉండగా మధిర ఒక ముఖ్యమైన గ్రామ కేంద్రంగా ఎదిగింది. ఇక్కడ భూములు సారవంతమైనవి. చెరువులు తవ్వించి వ్యవసాయాన్ని ప్రోత్సహించారు. రైతుల జీవితం పంటల చుట్టూ తిరిగేది. ఆలయాల చుట్టూ గ్రామ జీవితం వికసించింది. కాకతీయుల పాలనలో మధిర శాంతియుతంగా అభివృద్ధి చెందింది. యుద్ధాల నీడ మధిరపై కాలం గడిపింది. కాకతీయుల శక్తి పెరిగిన కొద్దీ వారి మీద శత్రువులు కనబడింది. ఢిల్లీ సుల్తానుల దాడులు మొదలయ్యాయి. తెలంగాణ ప్రాంతం మొత్తం యుద్ధాల నీడలోకి వెళ్ళింది. మధిర నేరుగా పెద్ద యుద్ధాల కేంద్రం కాకపోయినా సైనిక దళాల కదలికలకు కీలక మార్గంగా మారింది. సైన్యాలు ఈ ప్రాంతం గుండా ప్రయాణించేవి. గ్రామస్తులు భయంతో ఉన్న తమ పొలాలు, ఇల్లు కాపాడుకోవడానికి పోరాడారు. కాకతీయుల పతనంతో మధిర కూడా ఒక కొత్త కాలంలోకి అడుగుపెట్టింది. మధిరలో కొత్త శ్వాస. కాకతీయుల తర్వాత తెలంగాణలో రెడ్డి రాజుల పాలన మొదలైంది. ఈ కాలంలో మధిరకు మళ్ళీ కొత్త స్థిరత్వం వచ్చింది. ఆలయాలు పునర్నిర్మించబడ్డాయి. వ్యాపారం పెరిగింది. వారపు సంతలు ఏర్పడ్డాయి. గ్రామం క్రమంగా ఒక చిన్న పట్టణంగా మారింది. ప్రయాణికులు, వ్యాపారులు ఇక్కడ ఆగేవారు. మధిర ఒక వాణిజ్యం కేంద్రంగా రూపుదిద్దుకుంది. సుల్తానులు, నిజాముల కాలం తర్వాత కాలంలో బహుమని సుల్తానులు, కుతుబ్ షాహీలు, చివరికి నిజాముల పాలన మధిరను తాకింది. ఈ కాలంలో పరిపాలన మార్పులు వచ్చాయి. పన్నుల భారం పెరిగింది. అయినా మధిర ప్రజలు తమ సంస్కృతిని వదలలేదు. మసీదులు, దేవాలయాలు కలిసి నిలిచాయి. ఇది మధిరలోని సామాజిక సమన్వయానికి ఉదాహరణగా నిలిచింది. గ్రామ జీవితం మారిన వ్యవసాయం మాత్రం ప్రధాన ఆధారంగానే కొనసాగింది. బ్రిటిష్ ప్రభావం వచ్చాక మధిర చుట్టూ రహదారులు, రైల్వే మార్గాలు అభివృద్ధి చెందాయి. మధిర స్టేషన్ ప్రాంతం చుట్టూ కొత్త కాలనీలు ఏర్పడ్డాయి. విద్యా ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. అయితే ఈ మార్పులతో పాటు ప్రజలలో స్వాతంత్ర భావన కూడా బలపడింది. మధిర చుట్టుపక్కల గ్రామాల యువకులు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ నేల కూడా ఆ పోరాటానికి సాక్ష్యంగా నిలిచింది. నేటి మధిర నిన్నటి జ్ఞాపకాలతో ఈరోజు ఒక అభివృద్ధి చెందుతున్న పట్టణంగా మారింది. రోడ్లు, మార్కెట్లు, విద్యా సంస్థలు అన్నీ ఉన్నాయి. కానీ ఈ ఆధునికత మధ్యలో ఒక నిశ్శబ్దమైన చరిత్ర దాగి ఉంది. ఇక్కడ ప్రతి చెరువు, ప్రతి ఆలయం, ప్రతి పాత వీధి ఒకప్పుడు గడిచిన కాలాన్ని గుర్తు చేస్తుంది. మధిర కేవలం ఒక పట్టణం కాదు, ఇది కాలాన్ని మోసుకొస్తున్న ఒక కథ. రాజ్యాలు మారాయి, కాలాలు మారాయి, పాలకులు మారారు, కానీ మధిర ప్రాంతం స్థిరంగా నిలిచింది. తన చరిత్రను తన నేలలో దాచుకొని ఈ కథ మీ మనసును తాకితే, ఈ చరిత్ర మీకు దగ్గరగా అనిపిస్తే ఒక చిన్న లైక్ ద్వారా మీ కథను ముందుకు తీసుకువెళ్ళండి. ఇలాంటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.